హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ని ఆశా ఛానల్. ఈరోజు మనం ఎగ్తో ఒక మంచి స్టార్టర్ నేర్చుకోబోతున్నామండి. ఈ రెసిపీ మనం పప్పన్నం, చారన్నం చేసుకునేటప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఎవరైనా గెస్ట్ మన ఇంటికి వచ్చేటప్పుడు సూప్స్ సర్వ్ చేస్తే సూప్స్తో పాటు సైడ్ డిష్లా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంత యమ్మీ డిష్ నేర్చుకుందామండి. సో నేను ఇక్కడ ఒక 8 ఎగ్స్ తీసుకున్నానండి. చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మంచి టిప్ ఏంటంటే అండి, ఎగ్స్ ఎప్పుడు వేడిగా ఉండేటప్పుడు తొక్కలు తీయకూడదండి. చక్కగా చల్లార్చిన తర్వాత తొక్కలు తీయాలి. మీకు కావాలంటే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇంకా బాగా వస్తాయన్నమాట. సో దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ఒక 2 స్పూన్స్ కారం, ఉప్పు తగినంత, పసుపు, బియ్యం పిండి, గరం మసాలా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి. ఈ పౌడర్స్ అన్నిట్లోకి జస్ట్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. ఇవే మనం ఎగ్స్కి పట్టిస్తామన్నమాట. 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన ఎగ్స్ని ఏదైనా ఒక స్పూన్తో కానీ, ఫోక్తో కానీ, నైఫ్తో కానీ చక్కగా కన్నాలు పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఎగ్స్ని కుక్ చేసుకునేటప్పుడు అవి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, లేదంటే పేలిపోతాయి అన్నమాట. సో చక్కగా కన్నాలు పెట్టుకొని ఒక్కొక్క గుడ్డిని 2 చెక్కల కింద కట్ చేసుకొని మనం ఏదైతే కలుపుకున్నామో ఈ మసాలా పేస్ట్ని ప్రతి ఎగ్కి నీట్గా పట్టించుకోవాలన్నమాట. ఇలా చక్కగా ప్రతి ఎగ్ పీస్కి మనం మసాలాని పట్టించుకున్న తర్వాత మనం చక్కగా ఒక సైడ్కి పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ మనం రెస్టింగ్ టైం ఇస్తే చక్కగా ఈ మసాలా ఈ బాయిల్డ్ ఎగ్స్లోకి అబ్జార్బ్ అవుతుందండి. సో 20 మినిట్స్ మంచిగా రెస్టింగ్ టైం ఇవ్వాలి. ఎంత ఎక్కువ మ్యారినేషన్ టైం ఉంటే అంత టేస్టీ ఉంటుందండి ఈ రెసిపీ. ఇది ఎగ్ తవా ఫ్రై కాబట్టి మనం ఒక మంచి తవా తీసుకుందామండి. తవాని హీట్ చేసుకొని మనం వేసుకుంటున్నాము 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 మనం ఎగ్ పీసెస్ని తవా మీద ప్లేస్ చేసుకుందామండి. ప్లేస్ చేసేటప్పుడు ఇలా ఉల్టా ప్లేస్ చేసుకుంటే ఫస్ట్ మనకి లోవర్ ఎండ్ బాగా కుక్ అయిన తర్వాత మనం అప్పర్ సైడ్ని కుక్ చేసుకోవచ్చు. సో ఆల్ ద ఎగ్ పీసెస్ని నేను నీట్గా లోవర్ ఎండ్ని ఫస్ట్ ఫేస్ చేసుకొని కుక్ చేస్తున్నాను. ఈ టైంలో కొంచెం మనం మూత మూసుకోవాలండి, లేకపోతే గుడ్డు పేలే అవకాశం ఉంది. సో చక్కగా మూత మూసుకొని సిమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. చక్కగా ఏగిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి. ఏదైతే మిగిలిపోయిన మసాలా ఉంటుందో అది చక్కగా లాస్ట్కి గుడ్లు పైనే వేసుకున్నామండి. ఇలా చక్కగా 2 to 3 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత నీట్గా తిరగేసుకుందాం. తిరగేసుకున్న తర్వాత కూడా మరొక 2 నిమిషాలు ఉడికించాలండి, ఎందుకంటే మనం మిగిలిపోయిన మసాలా పైన వేసాం కాబట్టి ఆ మసాలా పచ్చిగా ఉంటుంది. సో అవతల సైడ్ కూడా మరొక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ తవా వేడెక్కే ఉంటుంది కాబట్టి తిరగేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఏమీ వేపుకోవాల్సిన అవసరం లేదండి. ఆ వేడికే ఏగిపోతాయి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ తవా వేడికే చక్కగా కుక్ అయిపోతాయి. చూసారా, 2 వైపులు వేగిన తర్వాత ఎంత అందంగా ఉన్నదో. ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని మీద వేసుకోవాలండి. ఆ వేడి మీద కొత్తిమీర వేసామంటే ఆ హీట్కి కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ చక్కగా ఎగ్ మసాలా లాక్కుంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంతే సింపుల్ అండి. ఎగ్ తవా ఫ్రై రెడీ. చక్కగా డిష్ అవుట్ చేసుకొని మంచి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అందరినీ ఇంప్రెస్ చేసిన వాళ్ళు అవుతారు. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మా ఈ చిన్ని ఆశా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.